గురుగారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పంచాంగం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి 2 ఆదాయంగా చెప్పబడుతోంది, 11 ఖర్చుగా చెప్పబడుతోంది. ఓకే. అలాగే రాజపూజ్యం 4, అవమానం 7గా చెప్పబడుతోంది. అంటే ఈ రాశి వారికి కూడా వ్యయంలో ఎక్కువ, అంటే ఆదాయంలో తక్కువనే ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. అవును. రాజపూజ్యం తక్కువనే ఉంది, అవమానం కూడా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. అంటే టోటల్గా 2 వైపులా దెబ్బతినే వాళ్ళు వీరిగా చెప్పవచ్చు. ఓకే. కానీ మరి ఈ రాశి వారికి గురుడు జన్మంలోకి వచ్చినప్పుడు, అంటే జన్మస్థానంలో గురుడు వచ్చినప్పుడు, అంటే కర్కాటక రాశిలోకి గురుడు వస్తున్నాడు ఎప్పుడు? ఓకే. జూన్ 2వ తేదీ నుంచి. కానీ ప్రస్తుతానికి ఈ రాశి వారికి 12వ ఇంట ఉన్నాడు. మరి 12వ ఇంట గురుడు ఉన్నప్పటికీ కూడా ఆదాయం బాగా ఉంది. అదే సో ఎట్లా ఉంది ఆదాయం? ఇక్కడ లేదని చెప్తున్నారు కదా మీరు అంటే, ఈ అదే అంటున్నా, జన్మజాతకంలో యొక్క ప్రభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఎప్పుడైతే గురుడు ఈ 12వ ఉన్నప్పటికీ కూడా దశమ స్థానం ఉన్నటువంటి భాగ్యం ఉన్నటువంటి శని వీరికి రావలసిన బాకీలు ఇప్పిస్తాడు. ఓకే. సొంతంగా దానికి డబ్బులు ఏం రావు, పాత బాకీలు ఇప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ కొత్తగా రావాలంటే మాత్రం కొంత శ్రమ పడాలి. పోనీ ఇప్పటికే గురుడు వేయంలో ఉన్నాడు వీరికి, అంటే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆల్రెడీ జరుగుతుంది వీళ్ళకి. రేపు జూన్ 2వ తేదీ నుంచి జన్మంలోకి వస్తాడు. జన్మంలో గురుడు దేహజాడ్యాన్ని కలిగిస్తాడు, అనారోగ్యాన్ని ఇస్తాడు. అంటే అదొక ప్రాబ్లమే ఉంటుంది. సో దాదాపుగా మీకు గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ వరకు వీరికి టెన్షనే ఉంటుంది. ఓకే. అక్టోబర్ దాకా టెన్షనే ఉంటుంది. అయితే కొంత ఉపశమనం ఏంటంటే, జూన్ 2వ తేదీ నుంచి కర్కాటకలో గురుడు వచ్చిన తర్వాత తన స్థానం తను చూస్తుంటాడు. అంటే గురుడు 9వ స్థానంలో మీనాన్ని చూస్తాడు. అంటే మీకు అది చెప్తే అర్థం కాదు, కానీ మీన అనేటువంటి తన రాశిని, మీనము ధనుస్సు అనేది గురు రాశులు, అవి గురువు గారి యొక్క రాశులు, అవి ఇల్లు, అవి ఆయన ఇల్లు. ఈయన కర్కాటకంకి వచ్చినప్పుడు ఆయన తను చూస్తుంటాడు జాగ్రత్తగా. అంటే ఆయన ఇల్లు చూస్తుంటాడు, నా ఇల్లు వైపు సీసీ కెమెరా పెట్టున్నాడు ఆయన. సో అందులో ఎవరిలో శని ఉన్నాడు ఇప్పుడు అందులో. ఈ నా ఇంట్లో ఉన్న దొంగకి ఏం చేసినంటే, నా ఇంట్లో దొంగ ఉన్నాడు ఇప్పుడు, నేను సీసీ కెమెరా పెట్టాను ఇంటి లోపల, దొంగకి తాళం చేసేసాను నేను. ఇప్పుడు సీసీ కెమెరా కూడా పెట్టాను నేను. ఎలా ఉంటుంది పరిస్థితి? వాడు కదలలేడు, మీద అలాగే నిల్చుంటాడు తప్ప ఏం చేయలేడు. దర్ ఇస్ నో పాజిటివ్, దర్ ఇస్ నో నెగిటివ్. అలా నెగిటివ్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ వీరికి ధనయోగము, పూర్వీకులైనటువంటి ఆస్తిపాస్తులు, కోర్టు వివాదాల నుంచి ధనం సంపాదించుకుంటారు జూన్ టు అక్టోబర్ మధ్యలో. అంటే కోర్టు కేసులలో వాటిలలో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి రావాల్సిన బాకీలు రావడం, ఆస్తులు రావడం అనేది జరుగుతుంది. అదొక్క మాత్రం ప్లస్ పాయింట్ వీళ్ళకి. అంటే ఊపిరి కొద్దిగా మెసులుకునే అవకాశం. ఒక 2 ఏళ్ల క్రితం మీరు ఎవరో చిట్టి కట్టి ఉంటారు, వాడు ఎవడో పారిపోయి ఉంటాడు, దొరికి ఉంటాడు. సార్ నేను 40 కోట్లు తీసుకుపోయాను సార్, నా దగ్గర మాత్రం 20 కోట్లే ఉన్నాయి, తలా ఇంత ఇచ్చేస్తాను అంటాడు. చచ్చినోడికి పెళ్ళి వచ్చింది లాభం రా బాబు, ఇచ్చేరా అని చెప్పేసి 1,00,000 వచ్చే దగ్గర వీడు 60,000 తీసుకుని వాళ్ళు పెట్టుకుంటాడు. అంటే చూడటానికి అంటే మనకి ఫీల్డ్లో వీడు నష్టమే, కానీ ఈ క్షణంలో వీడికి 60,000 లాభం కదా, ఎంతో కొంత లాభం, ఉపశమనం కలుగుతుంది. అటువంటి వీరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారికి యోగం కర్కాటకంలో గురుడి వల్ల. అంటే ఇటువంటి చిన్న చిన్న లాజిక్లు, మ్యాజిక్లు లాంటివి ఉంటాయి లోపల జాతకంలో, వాటి వల్ల వీళ్ళు లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ తర్వాత వీరికి అక్టోబర్ నుంచి మళ్ళీ గురుడి యొక్క ద్వితీయ సంచారం వల్ల అద్భుతం, ఊహించినటువంటి డబ్బులు వీళ్ళకి అసలు ధనయోగం ప్రవాహంలాగా వచ్చేస్తుంది. ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాహన యోగం, గృహ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు, రైతులకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు కానీ, వ్యాపార పరంగా ఫార్మా, సిమెంట్, ఐరన్ వ్యాపారంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, మద్యపానం వ్యాపారం, తప్పకుండా వీరికి లాభాలు పొందుకునే అవకాశాలు, ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు కూడా ఈ అక్టోబర్ తర్వాత, అంటే నవంబర్ డిసెంబర్లో అద్భుతం. మళ్ళీ కొంత వీరికి జనవరి ఫిబ్రవరిలో ఎఫెక్ట్ మళ్ళీ ఎక్కువ పడుతుంది. మళ్ళీ దెబ్బలు, యాక్సిడెంట్స్, మద్యపాన సేవనం, లంచగొండలుగా పట్టుకోవడం, ఉద్యోగాన్ని కోల్పోవడం, అనవసరమైనటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేట్ సెక్టార్లో హైక్ వస్తుంది, నాకు బెటర్ ప్యాకేజ్ అని చెప్పేసి పొరపాటున ఉద్యోగం రాజీనామా చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. కాబట్టి అటువంటి నిర్ణయాలను తీసుకోవాలనుకుంటే నవంబర్ డిసెంబర్ మాత్రమే మంచిది. లేదనుకుంటే ఈ సంవత్సరం వదిలేసి పరాభవనామ సంవత్సరాన్ని ఉద్యోగంలో మారకుండా వచ్చే సంవత్సరంలో ఉగాది తర్వాత ఉద్యోగం మారితేనే వీరికి మంచి శుభ ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గమనించుకోవాలి. బట్ ఏ తర్వాత ఏమిటంటే 2-3 నెలలు మాత్రం చాలా బాగుంది, మిగతా 9 నెలలు మాత్రం వీరికి అనుకూలంగా లేదు. ఆ విషయాన్ని గమనించుకుంటూ రాఘవేంద్ర స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేస్తూ, అలాగే లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధన చేస్తూ, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేసుకుంటే, అంటే 6 క్షేత్రాలు ఉండేవారు, ఆ దర్శనం చేసుకుంటే వీరికి కొంత ప్రశాంతత, శత్రునాశనం, మిత్రలాభం ఉంటుంది. రోజు ఇంట్లో తప్పనిసరిగా దేవతార్చన అనేది చేసుకుంటే మంచిది. అంటే ఏదో ధ్యానం చేసుకుంటే దేవునికి పూలు పుష్పం పెట్టేసి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అది విషయం. చాలా చక్కగా చెప్పారు.